వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఇష్టరీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం. దేశభక్తిని చాటుకున్న పాలకుర్తి యువకులు. డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్. గంగహర మండలం చెంగలపల్లి గ్రామంలో కాసన్ సెర్చ్ నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు. నిజమైన ప్రజా సంక్షేమం అందించే కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు పవన్ కళ్యాణ్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు మార్గ మధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనర్హులను ఆదుకునేందుకు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళ పింఛన్ ఇలా అనేక సామాజిక పింఛన్లను 4,000 చేయటమే కాకుండా గత 3 నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు 7,000 అందించడం జరుగుతుందని
అదేవిధంగా దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే 5,000 రూపాయలు పెన్షన్ 10,000 పెంచి అందిస్తున్నామని అన్నారు. వెళ్ళకపోయినా నా 7,000 ఏమయ్యాయని అడుగుతుంది. అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది 10 మంది ఉంటే 10 గ్రూపులు, 12 మంది ఉంటే 12 మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు. వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనకెంతో నమ్మకంతో ఈవేళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు. అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే నాయకులు కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలు అన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోతుంది. రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలు అన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోతుంది. రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొదటి స్వగ్రామం అయినటువంటి ఇరుపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను. 2 సోమవారం పాల్గొంటాను. 3 జగపతినగరం పంచాయతీ, జగపతినగరం, కెల్లంపూడి, చెల్లంగి 3 గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగ్గంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు 11 గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది. నేను ఇక్కడ కూడా మీకు 6 గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే 7 గంటలకు సోమవారం, 8 గంటలకే కెల్లంపూడి జగపతినగరం పంచాయతీ, 11 గంటలకు జగ్గంపేట పంచాయతీ, 12 గంటలకు లంచ్ బ్రేక్, తర్వాత తాళ్ళూరు 2 గంటలకు తాళ్ళూరు, 3 గంటలకి మల్లేపల్లి, 2 గంటలకు మల్లేపల్లి, 3 గంటలకి గండేపల్లి తర్వాత తిరుమలాయపాలెం 4 గంటలకి, 4:30కి రంపాయపాలెం, 5 గంటలకు గోకవరం పంచాయతీ. ఇది తెలంగాణలోని ప్రతి పౌరుడికి త్వరలో హెల్త్ ప్రొఫైల్ డేటాతో కూడిన హెల్త్ కార్డు ఇవ్వబడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి. ఏ పేదవాడు కూడా వైద్య సహాయము అందక మరణించిందన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు చాలా మంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఎందుకని ఆయన అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది, లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని. అందుకే మా పెద్దలు
మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డ్ ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్ని అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు, వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. రేపు జరగబోయే పెన్షన్ పంపిణీ కార్యక్రమం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పెన్షన్ పంపిణీ చేయాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ బోసుబాబు కోరారు. నమస్కారం. రేపు జరగబోయే పెన్షన్ పంపిణీ విధానంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సచివాలయాలకు వెళ్లి ఎవరి వార్డులో వారు సక్రమంగా సచివాలయ సిబ్బందితో తోడుగా ఉండి మీరందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసే విధానంలో మీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి వల్లి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, అలాగే మన ప్రియతమ నాయకులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, వీళ్ళందరికీ మంచి జరగాలంటే మనం ఎలక్షన్ ముందు ప్రతి ఇంటికి వెళ్లి మీకు రాబోయే రోజుల్లో 4,000 పెన్షన్ వస్తుంది, 3 నెలలు కలిపి 7,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని మనం ప్రతి అవ్వతాతలకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమంలో మన కార్యకర్తలు కూటమి తరపున అందరూ కార్యకర్తలు, నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన గౌరవ శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి మంచి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రముఖ ఫోక్ సింగర్ సైడ్ చంద్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరియు ఇతర నాయకులు. ఈ సందర్భంగా వారు గతంలో సైడ్ చంద్ పాటల ద్వారా చేసిన పలు సేవలను గుర్తు తెచ్చుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి చంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు. నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక స్వంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు, అన్నీ నాతో పంచుకునేవాడు. సంతోషం వచ్చినా మాట్లాడేవాడు, దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు. కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం. ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది. కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది, సాయి చంద్కు హార్ట్ అటాక్ వచ్చింది, కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయాను. నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్ కు గురయ్యాం. పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్లేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు. భద్రాద్రి మనుగురు బీటీపీఎస్ ఫస్ట్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్పై పడి పిడుగు కారణంగా చెలరేగిన మంటలు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పిడుగు సెకండ్లో పడిపోయింది. అందులో ఉన్నారా లేదని ఎవరికి తెలుస్తుందమ్మా? మీరు ఆడున్నారు, మేము ఆడ ఉంటాం. వాళ్ళు ఎవరు ఉన్నారని ఎవరికి తెలుసు? ఎప్పుడు పడిందో అంటేసింది, వెళ్తూరు వచ్చింది ఆల్రెడీ. పిడుగు పడి స్టార్ట్ అయింది. మరి ఒక్కటే సరిపోదుగా, ఇంకా లేవు ఆ బండ్లు. ఒక బండి సరిపోదుగా, ఇప్పుడే ఇన్ఫర్మేషన్. బండ్లు రావాలా, చుట్టూ కమ్ముకోవాలి అందరూ, చుట్టూ అందరూ కమ్ముకోవాలా. చుట్టూ అందరూ కమ్ముకోకపోతే కుదరదు, కరెంటు కట్టుకుంటుంది మళ్ళీ. సామర్లకోట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అభివృద్ధికి ఆటంకంగా ఉండకుండా మంచి కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందించాలని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్లో హాల్లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి పెద్దపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన అనంతరం మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె రామారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలకగా మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి పుష్పగుచ్చాలు దుసావాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి గౌరవించారు. మరి అలా ఒక వ్యక్తి పెత్తనం చేసి ఎమ్మెల్యే పవర్ అని నేను తీసుకున్నాను. అలాగని చెప్పి మీ బావసారి నేను తీసుకునే తప్పు లేదు. ఎందుకంటే మంచి కార్యక్రమాలు కూడా అటువంటి మరి జరగకూడదని అనుకుంటున్నారు. అది అలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అలా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో మన అందరం కూడా గెలవాలన్నా, ప్రజలు మనం ఆదరించాలన్నా, మన సమస్య మీద ప్రజల సమస్య మీద మాట్లాడాలి, ప్రజల సమస్యను పరిష్కారం చేయాలని బాధ్యత మనందరం మీద ఉంది. లేదా మున్సిపాలిటీ మరి మీ వాటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా చైర్మన్ గా దృష్టి పెట్టాలి. ఏది ఎలిజిబిలిటీ ఉందో ఆ సమస్యను పరిష్కారానికి మనందరం కూడా వచ్చేస్తారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాను. అలాగే ఇవాళ సభ్యులన్నీ కూడా పెట్టారు, ఆ సభ్యులు కూడా ఆహ్వానించారు, సంతోషం. ఎందుకంటే ఆ సభ్యులు ఏమున్నది కాదు, ఒక సభ్యులు డిస్కస్ చేసి మనం కౌన్సిల్ పెట్టిన తర్వాత వాయిదా వేసుకోవచ్చు, కానీ వాయిదా మొత్తం ఆఫ్ చేయకూడదు. డిస్కస్ చేయొచ్చు, డిస్కస్ చేసి మంచి చెట్లను ఆలోచించి మళ్ళా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత మనందరం కూడా పెట్టినప్పుడే చైర్మన్ గారు కోరిక, కమిషనర్ కోరిక ఏంటంటే పెట్టినప్పుడే కరెక్ట్ గా పెట్టండి. ఏ సబ్జెక్ట్ అయినా కౌన్సిలర్ తోటి మాట్లాడడానికి లోపల ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో అతను మాట్లాడి అలాగే అభ్యంతరం లేకపోతే పెట్టండి తప్పించి మన రిజెక్ట్ అయ్యే విధంగా మీరు సబ్జెక్టుని పెట్టకూడదని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీకి సంబంధించి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ ముందు 25 వాటిలోకి వెళ్ళాను. అక్కడ మొత్తం గుడిపోయి పరిస్థితుల్లో సబ్జెక్ట్ పెట్టమని పెట్టారు లేదో తెలియదు, కానీ ఆ సబ్జెక్ట్ కూడా ఆమోదించడం ఎందుకంటే చాలా వస్తుంది. అలాగే మీ వార్డులో కూడా ఇంకా అలాంటి ఏముంటే అవన్నీ కూడా మనం క్లీన్ చేద్దాం, నెక్స్ట్ మీటింగ్ లో పెట్టండి. ఈ ముందు వరసగా ఉన్న ప్లేస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసి ఈ పూర్తికి వెళ్ళవలసిన బాధ్యత ఉంది. అలాగే ఎలక్ట్రికల్ సిటీ కొన్ని స్తంభాలు పడిపోతాయి. ఆ స్తంభాలకి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనం కౌన్సిల్ నుంచి అడుగుతుంది, డబ్బులు కట్టమని కోరుకో అవి కూడా మన నుంచే కట్టాలి. ఆ పూర్తి తీసుకొచ్చుకో చేయడానికి మనం సహకరించాలి, మున్సిపల్ కౌన్సిల్ సహకరించాలి. అలాగే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా మొన్న నుంచి కూడా డైరీ వచ్చి అన్యత అందరూ కూడా కేరట్ అయ్యారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని కూడా క్లీన్ చేసుకుని మంచినీటి ప్రాబ్లం ఎక్కడ లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత రోడ్లు ఎక్కడైతే బ్యాడ్గా ఉన్నాయి రోడ్లు మనం అందరం కూడా బాగా లేని రోడ్లను ఐడెంటిఫై చేద్దాం. ఈ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ కాదు, మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ రోడ్ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ప్రయారిటీలో ఏది బాగా బ్యాడ్ ఉంది అది ప్రయారిటీలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి ఒకసారి మీరు మాట్లాడకండి, అక్కడ మీరు మాట్లాడకండి. కొన్ని ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది, నీళ్ళందరూ ఆగిపోయింది, గడియాల ఆగిపోయింది. నేను ఆ నీళ్ళని కూడా మున్సిపాలిటీ అవసరం దీన్ని తెచ్చి బయట నుంచి వెళ్తాను, కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఆ గడియాల స్థలం కడతాను. నేను వెళ్ళాను, 5 విశాఖపట్నం వెళ్ళాను.
బ్రహ్మాండంగా దీనికి అమలాపురంలో 4 లక్షలు కట్టాను. మీరు కడతారంటే దాన్ని ఆఫ్ చేయండి అని చెప్పి మీరే తీర్మానం చేయడం చాలా బాగా అనుకుంటున్నాను. ఏదైనా సరే మీరైనా సరే నేనైనా సరే ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు సపోర్ట్ చేయాలి తప్పించి అది తీసేయండి అది వద్దండి అని చెప్పి హక్కు మనకు లేదు. ప్రజలు వద్దంటే నేను అందులో మంచి ప్రాజెక్ట్ నేను కార్యక్రమాలు చేసినప్పుడు నేను చెడ్డగా చేస్తే నాకు ఇంటికి వెళ్ళిపోమంటారు. అంచేత ఆ కార్యక్రమాలకి ఇవన్నీ వద్దన్నారు కానీ ఇంటికి వెళ్ళిపోయేది. అంచేత మీరు ఏదైనా సరే మనం ఒక సెంట్రల్ లైటింగ్ కానీ దాని రోడ్ మీద సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పుడు కూడా వాటర్లో కానీ మెయిన్ రోడ్లో కానీ రైట్ అయితే మాదే. అలాగే మొక్కలు కట్ చేసి ఒక అందమైన వాతావరణం మెయిన్ రోడ్డు తీసుకొచ్చే మందే. అంచేత ఇవన్నీ ఏదైతే మన పరంగా మున్సిపల్ పరంగా మనం చేయాలో అవన్నీ కూడా మీరు చేద్దాలి. ఏమి అభ్యంతరాలు పెట్టకండి. మేము పెట్టం, మీరే పెట్టం. మంచి పని మీరు ఏ దృష్టికి వచ్చింది దాన్ని స్వాగతిస్తాను. దాని కూడా నేను అవసరం అయితే గవర్నమెంట్ కూడా నిధి తీసుకొచ్చి నేను పని చేస్తానని చెప్పి అందరికీ పని చేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ మనందరం కూడా బాగా పనిచేసి ఈ మున్సిపాలిటీని మరి మీరు మీ టైంలో 3 సంవత్సరాలు ఉంది, నా టైంలో 5 సంవత్సరాలు ఉంది. అనేది మనం మళ్ళీ నెగ్గాలంటే మళ్ళీ అక్కడ మంచి కార్యక్రమం చేసేవాళ్ళంటే కూడా మనం నెగ్గగలం. అంటే మీరందరూ కూడా సహకరించండి. ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఎక్కడ మంచి సమస్య రాకూడదు, రోడ్ సమస్య రాకూడదు, డ్రైనేజ్ సమస్య రాకూడదు, ఇలా లైటింగ్ సమస్య రాకూడదు, శానిటేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు. శానిటేషన్ అలాగే ప్లానింగ్ కూడా మీరు ఒక డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయండి. ప్లానింగ్ కూడా ఎవరైనా ఇంటికి అప్లై చేసుకుంటే తొందరగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పెండింగ్ పెట్టి 6 సంవత్సరం కూడా పెండింగ్ అయిన ఇల్లు ఉన్నాయో చూసుకోవద్దని. అలాంటిది వేరే ప్రాబ్లం ఉందంటే మీరు తీసుకొచ్చి క్లీన్ చేసి తప్పింది పెండింగ్ పెట్టి కూర్చోవడం అది కరెక్ట్ కాదు. అలాగే మీరు ఈ స్కూల్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ వేరే ఉన్నాయి కానీ రివ్యూ చేసి బాధ్యత కౌన్సిల్కి ఉంది, మనకు ఉంది. ఎక్కడ స్కూల్ అవసరం, ఎక్కడ స్కూల్ లేదు, కొత్త స్కూల్ ఎక్కడ కావాలన్నది మనమే బాధ్యత. పిల్లలందరినీ కూడా ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మనదే ఉంది. అలాగే హాస్టల్ వెరిఫికేషన్ మనదే ఉంది. ఇవన్నీ కూడా మీరు మున్సిపాలిటీకి సంబంధించిన మనం అన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడతారు. అలాగే అన్నగారిని కూడా 10 రోజుల్లో కూడా అది కూడా ఓపెన్ చేస్తాను. అక్కడ స్కూల్ తీసి స్కూల్ పెట్టమని చెప్పి పెట్టాను. అప్పటికొద్దు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా ఒక మంచి కార్యక్రమం తీయాలని. అలాగే గడేల సంఘం కూడా గురానికి నేను తీసుకొస్తున్నాను. అది కూడా ప్లానింగ్ ఇచ్చాను, మంచి ప్లానింగ్ చేయమని అది కూడా చేస్తాను. అలాగే నీలం చెరువు దాని అంతా కూడా ప్యూరిఫికేషన్ అంతా కూడా తీసుకోవడానికి అధికారులు కూడా తీసుకున్నాను. అలాగే ఎక్కడైతే డ్రైన్లు ఇబ్బందులు ఉన్నాయో మున్సిపాలిటీకి సంబంధించిన డ్రైన్లైనా కూడా మున్సిపాలిటీకి పచ్చి ప్రాంతానికి ఇచ్చి ఆ డ్రైన్లైనా కూడా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ కూడా డ్రైన్ ఇబ్బంది లేకుండా వాటర్ అంతా కూడా కింద పోయే విధంగా చర్య తీసుకోవాలి. అలాగే మెయిన్ డ్రైన్ మన రైల్వే గేట్ రైల్వే దగ్గర డ్రైన్ ఉంది, రైల్వే కూడా డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ చాలా వరుసగా ఉంది. దాని మీద 3 రైల్వే కూడా లెటర్ మున్సిపాలిటీ రాశాను, నేను రాశాను. అది క్లియర్ ఆ చేస్తారా మనం చేస్తారని, అది చేయగలిగితే అది చేస్తారా, అది చేయకపోతే మనమే చేస్తారు. ఎందుకంటే మన స్థలమైనా ప్రజలు బాధపడి కూడా మనం బాధపడతాం. డ్రైన్ మీద చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది, దాన్ని కూడా చేయాలని చెప్పి. అలాగే ఇలా అప్లాంట్లో పైకి వచ్చేటికి రూట్ అయ్యి లేవు, ఎక్కడైతే రూట్ లేదు రూట్ కూడా ఐడెంటిఫై చేసుకుని మనందరూ మీటింగ్ పెట్టుకుని ఇంజనీరింగ్ పెట్టుకుని డిస్కస్ చేసి ఎక్కడ అవసరం మీరు చెప్పారా ఇంకోటి చెప్పారని అందరూ చెప్పి ఇది మన ప్రయారిటీలో అన్ని పనులు కూడా చేసుకుంటారని చెప్పి అందరూ తెలియజేసుకుంటే మీరందరూ కూడా ఎవరు కూడా ఇంకా మున్సిపాలిటీ గోప కోసం చూడాలి, ప్రజల గోప కోసం చూడమ్మా. అదే పని ఒక్కరు అందరూ సంవత్సరంతో కూడా అలా చేయాలి. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను 5 సంవత్సరాలు. చెలపల్లి ఎన్టీఆర్ స్కూల్ సందర్శించిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. All of you guys, the 10th, 9th has to start for 10th and 10th has boys and girls. You all should aim to get the top rank, okay? Okay, we'll be proud as Chalapalli School, NTR Trust. We'll be very proud of that our student topped in the exam. Plus, it's very good for your future. Yes or no? Yes, ma'am. Yeah, that will fetch your future. Appudu, you know, the other inter colleges or schools for your higher education, that will be the certificate will give you immediate, it will give you admission, and it will be, you know, for your family to go down the risk of paying. Sometimes
స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. భద్రం గారు తీసేనా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. మన సురేష్ 40 సంవత్సరాలకి అడుగుపెట్టిన దీన్ని త్వరగారు చూడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.